అల్పపీడన ఉధృతికి బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ తీరం నుంచి వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వీరంతా ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వీరిని ఫోన్ ద్వారా సంప్రదించగా శనివారం మధ్యాహ్నానికల్లా తీరానికి చేరుకుంటామని చెప్పారు. అయితే సాయంత్రం దాటినా బోటు హార్బర్కు చేరుకోకపోవడంతో తీరంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వేటకు వెళ్లిన బోటులో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన చిన్న గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడుతో పాటు భీమిలి మండలం పెదనగరం మలయ్య పాలానికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మరు ఉన్నారు. సమాచారం అందుకున్న నేవీ, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆరా తీయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, మా విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి జూన్ 1వ తారీఖున మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లారు. అయితే వీళ్ళు వేట చేసిన తర్వాత జూలై 4న ఇంటికి చేరుకుంటామని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అయితే 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోని వాళ్ళు రంగంలోకి దిగి వెంటనే సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. గల్లంతైన వారిలోని మత్స్యకారులు 7గురు ఉన్నారు. వీళ్ళేమో భోగాపురంకి చెందిన 6గురు, ఒకరేమో భీమిలికి చెందిన వారు ఉన్నారు. అయితే ఈ సంఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆరా తీశారు. ఈ గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మజ మత్స్య మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వర్ష ప్రభావం వలన చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.